హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ పచ్చడిని 1 ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలి, టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూపించాలనుకుంటున్నా. ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ప్రాసెస్ కోసం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీడియం సైజ్ కాకరకాయల్ని 1 kg వరకు తీసేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసేసుకున్నా. మరి సన్నగా పొడుగ్గా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని స్ట్రైనర్లో వేసేసుకుంటే వాటర్ అన్నీ జారిపోతాయి. సో మనకి చట్నీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వాటర్ అన్నీ క్లియర్ చేసుకున్నాక నేనైతే ఓవర్ నైట్ ఒక క్లాత్ పైన వేసేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసాను అన్నమాట. ఇలా చేయడం వల్ల ఇక్కడ వాటర్ డ్రాప్ లేకుండా నీట్గా ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి. వీలుంటే ఎండకు కూడా పెట్టుకోవచ్చు. ఈ ముక్కలన్నిటిని ఒక ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునే ముక్కలు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలర్ వస్తే చాలన్నమాట. అంటే దీంట్లో వాటర్ కంటెంట్ లేకుండా చూసుకుంటే సరిపోద్ది. పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది, చాలా డేస్ స్టోర్ చేసుకోవచ్చు మనము. ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా వాటిని కూడా కొన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకైతే కాకరకాయ గింజలు అంటే ఫేవరెట్ అన్నమాట పచ్చడిలోకి. అది ఫ్రై అయ్యే వరకు నేను ఇక్కడ కొంచెం చింతపండుని ఒక టీ గ్లాస్ వాటర్తో నానబెట్టేసుకుంటున్నా. అలానే పర్టికులర్గా ఈ పచ్చడిలోకి నేనైతే దొడ్డుప్పు వాడుతున్నా. సన్నుప్పు కంటే ఇలా కల్లు ఉప్పు వాడితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టేసుకోవచ్చు, లేకపోతే ఇలా దంచి కూడా వేసుకుంటే ఏంటంటే తొందరగా కరిగిపోద్ది. అలానే నేను ఇక్కడ గార్లిక్ జీలకర్ర కూడా దంచి పక్కన పెట్టేసుకుంటున్నా. తర్వాత పచ్చడి పోపు కోసం అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు గార్లిక్ పీసెస్ కొన్ని ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న పండు రసంని పిండి వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు గంట కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోద్ది. ఇందులోనే దంచి పెట్టుకున్న సాల్ట్, ఆవాలు జీలకర్ర మెంతి పౌడర్ని నేను ముందుగానే వేయించి ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని కూడా 1 స్పూన్ వరకు ఇందులో వేసేసుకొని గార్లిక్ జీలకర్ర మిక్చర్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ టేస్ట్ అంతా బ్యాలెన్స్ కావడానికి నేను ఇక్కడ కొంచెం బెల్లంని యూస్ చేస్తున్నా. అవన్నీ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత గుప్పెడు కరివేపాకును కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపు కంప్లీట్గా చల్లారాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కలుపుకుంటే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని 3 days పాటు ఊరనిస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. తర్వాత సాల్ట్ ఆయిల్ అడ్జస్ట్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం 1 year పాటు ఈ కాకరకాయ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.